హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటో మీకు చూస్తానండి. నేను మునక్కాయ కర్రీ కోసము మసాలా పడుతున్నా. మసాలా అంటే పెద్దగా ఏం మసాలా లేదండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొద్దిగా ఎండు కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయినా సరే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నా. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక యాలకులు, కొద్దిగా 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. చల్లరైన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. టమాటాలు చిన్నగా ఉంటే 2 తీసుకోండి, లేదంటే పెద్ద సైజు ఉంటే ఒక టమాటా సరిపోద్ది. దాన్ని కూడా మనం టమాటా ప్యూరీ లాగా పట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత కొద్దిగా దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, మంచిగా వేయించిన తర్వాత మనం ఇందాక పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్నామండి. తర్వాత మనం మంచిగా అన్నీ ఒకే సైజులో ఉండి కట్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత మునక్కాయని దీంట్లో కలిపేసుకోవాలి. తర్వాత వాటిని మంచిగా వేయించుకొని దానిపై నుంచి మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా మసాలాని 2 టీ స్పూన్లు వేసిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం వేసి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కలుపుకున్నాను అండి గ్రేవీ కోసము. మీకు గ్రేవీ ఎంత పలుచగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఉడికిపోద్ది. నేను ఇక్కడ ఒక స్పూన్ తోటి ఒకటి చూస్తున్నాను ఉడికిందో లేదని. చక్కగా ఉడికిపోయింది. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్, అసలు అదిరిపోద్ది. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంతో తినేస్తారు ఇంట్లో. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ జొన్న రొట్టె వేస్తున్నానండి ఈ కర్రీతోటి. నేనైతే జొన్న రొట్టె ఇట్లా చేస్తాను. వేడి నీళ్ళతోటి కలుపుకొని పిండిని రొట్టెలాగా చేస్తానండి. మా మామయ్య వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు మునక్కాయ చెట్టు ఉండేదట. అది అప్పుడు వాళ్ళకి తెలియదట మునక్కాయలు తినవచ్చు, వంట చేసుకొని వంటల్లో వాడుకోవచ్చు, ఇవి ఆరోగ్యానికి మంచిదని. అదేదో పిచ్చి చెట్టు, అవి పిచ్చి కాయలు అనుకొని దాన్ని తెంపేవాళ్ళు కాదట, అసలు వండుకొని తినేవాళ్ళు కాదట. తర్వాత చాలా రోజుల తర్వాత అప్పుడు తెలిసింది. అప్పుడు మార్కెట్లో ఇక కొనుక్కొని తినాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత తెలిసిన తర్వాత మా ఇంటి వెనకాల మునక్కాయ చెట్టు పెట్టిర్రు. ఇక వచ్చి చూసిన వాళ్ళందరూ ఇంట్లో మునక్కాయ చెట్టు ఉండద్దు, మంచిది కాదు, ఆయుష్ తగ్గుతుంది ఇంట్లో వాళ్ళదని చెప్పి, అది పుకారో నిజమో తెలీదు, అట్లా ఇట్లా చేసి అయితే చెట్టునైతే కొట్టేపించారు. ఇక చెట్టును కొట్టేసారు ఆ భయంతో. అట్లా జరిగింది అన్నట్టు. ఇప్పుడైతే బయట కొనుక్కొని తింటున్నాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను గుడాలు చేసినా మా పాప కోసమని. మేము గుడాలు అంటాం, శనగలు తాలిపేసినాం, నానబెట్టిన తర్వాత సలాడ్, కీర, క్యారెట్, రొట్టె, మునక్కాయ కర్రీతో చేస్తే టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. ఇంకా ఈ ప్లేట్లో ప్లేస్ లేదని చెప్పి అన్నం, పప్పు, పెరుగు కూడా వేసుకోలేను. ప్లేట్ కొంచెం ఖాళీ అయిన తర్వాత వేసుకొని తింటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.